మరి రోజా శర్మ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన దుబ్బాక కాన్స్టిట్యున్సీ స్థానిక సంస్థల మండల పరిషత్ అధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా అన్న ప్రభాకర్ అన్న గారు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసేయడం చాలా సంతోషకరం. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ గారు, అదేవిధంగా బక్కి వెంకటయ్య గారు, రాధాకృష్ణ శర్మ గారు, మనోహర్ రావు గారు, సతీష్ రెడ్డి గారు, ఇంకా దుబ్బాక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలకి అందరికీ కూడా, మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా శుభాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా అందరికీ అవకాశం వచ్చింది. ముఖ్యంగా దాంట్లో రిజర్వేషన్లతో మహిళలకు కూడా మంచి అవకాశాన్ని ఇచ్చి పురుషులతో సమానంగా మహిళలను కూడా ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి గౌరవించినందుకు, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి అనేది సమృద్ధిగా ఉంటుంది అనే దానికి నిదర్శనం మన తెలంగాణ రాష్ట్రమే. నిజంగా ఇక్కడున్న మహిళలందరూ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్తో చాలామంది కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మనందరం కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత జెడ్పీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన మన మాజీ అనాలని అనిపిస్తలేదు నాకు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు యొక్క చొరవతో నాకు తొలి జిల్లాకి, అంటే మన సిద్దిపేట జిల్లాకి తొలి జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలని ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సిద్దిపేట మన దుబ్బాక నియోజకవర్గానికి వస్తే హరీష్ రావు గారి యొక్క ఆలోచనలు, సూచనల మేరకు గత 2 సార్లు కూడా నాకు ఇక్కడ ఎలక్షన్లో, అంటే బై ఎలక్షన్ అప్పుడు రామలింగన్న ఉన్నప్పుడు, రామలింగన్న చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లప్పుడు ఇక్కడ ఎలక్షన్లలో పనిచేసే అవకాశం కలిగింది. మొన్న కూడా ప్రభాకర్ అనే ఎలక్షన్లో కూడా హరీష్ రావు గారి యొక్క ఆలోచనల మేరకు ఇక్కడ ప్రతి గ్రామాన కూడా ఒక టీం వర్క్ చేసి మంచి మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకున్నాం. దానికి గాను మీరందరూ కూడా బాగా సహకరించి దుబ్బాక నియోజకవర్గానికి మంచి మెజార్టీ ఇచ్చి ప్రభాకర్ అన్నని మనం శాసనసభకి పంపించడం జరిగింది. మీలో మార్పు అనేది అప్పుడే అందరం కూడా చూసాం. ఒకసారి మోసపోయినాం, మళ్ళీ మోసపోవద్దు అనేది మన దుబ్బాక నియోజక ప్రజల మనసుల్లో ఏర్పడింది. ఏదేమైనా 5 సంవత్సరాలు విజయవంతంగా అప్పుడున్న మన ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అందరం కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని, ముఖ్యంగా పల్లె ప్రగతి నాకు బాగా నచ్చింది. ఈరోజు పల్లెల పరిస్థితి చూస్తే 6 నెలల నుంచి చాలా హీనంగా కనబడుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి ద్వారా పల్లె ప్రాంతాలన్నింటినీ కూడా వలసలకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చి పచ్చగా ఏర్పడ్డ తర్వాత అందరూ కూడా వచ్చి వ్యవసాయాన్ని మళ్ళీ స్థిరీకరించుకోవడానికి అందరూ కూడా వలసకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా పల్లె ప్రాంతాలకి రావడం జరిగింది. పల్లె ప్రగతిలో భాగంగా నిజంగా పల్లెలన్నింటినీ కూడా మనం స్వర్గసీమల్లాగా తయారు చేసుకున్నాం. దాంట్లో అందరం కూడా పార్టిసిపేట్ చేసాం. గౌరవ ఎంపీపీలు, మాజీ సర్పంచులు అందరం కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేసి దేశానికి ఆదర్శవంతంగా ఉండే మన అభివృద్ధి సంక్షేమ పథకాలని మన ప్రభుత్వంలో చేసుకొని మన రాష్ట్రమే దేశానికి ఆదర్శవంతంగా ఉండే అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మనందరం కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఇది మనందరి అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజులలో ఎవరం ఏ స్థానాలలో ఉన్నా కూడా మన ప్రాంత అభివృద్ధికి, మన తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేటను ముందు వరుసలో ఉంచడానికి రోజు 18 గంటలు పని చేస్తూ మనందరినీ కూడా పరిగెత్తించి సిద్దిపేటను ముందు వరుసలో ఉంచిన హరీష్ రావు గారికి మన సిద్దిపేట జిల్లా ప్రజలందరి పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులలో అందరికీ మంచి రోజులు వస్తాయి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా, అంటే ఇప్పుడున్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా రాబోయే రోజులలో ఇంకా ఉన్నత స్థానాలలో
ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.